Good morning everyone. Welcome to Sri Sai Automobile SPR Reddy యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క కస్టమర్లకి అలాగే శ్రీ సాయి ఆటోమొబైల్ కస్టమర్లందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనకు ఏమేమి సామాన్లు వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేద్దాము. రోజు నాకు ఇదే పొద్దున్న ఇప్పుడు వచ్చేసి 7 o'clock అవుతుంది. ఆల్రెడీ 6 o'clock షాప్ ఓపెన్ అయిపోయింది. 6-6:30 మన షాప్ ఓపెన్ అయిపోతుంది మ్యాక్సిమము. ఇప్పుడు రోజు నేను ఏంటంటే 3వ ఫ్లోర్ నుంచి వెళ్ళి కిందికి రావాలి. రోజుకు ఒక 10-15 సార్లు అయితే కిందికి దిగాలి. అప్పుడు లిఫ్ట్ పెట్టుకుందాం అనేది పెట్టలేదు. ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తున్నా. ప్రతిరోజు పైకి అన్నం తినాలన్నా ఏది చేయాలన్నా పైకి రావాలి, కిందికి దిగుతూనే ఉండాలి. ఇక రోజు నా కష్టాలు ఉండేది ఇదంతా. ఇది 2nd ఫ్లోర్కి వచ్చిన ఇప్పుడు కిందికి వెళ్ళాలి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే విజిట్ చేయలేదో, లైక్ చేయలేదో, షేర్ చేయలేదో ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మ్యాక్సిమం అందరికీ ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే దీంట్లో మనకి ఈరోజు అయితే కార్ స్పేర్స్ కొన్ని ఫిల్టర్స్ కానీ చాలా వచ్చినాయి. అలాగే ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. చూడండి, ఒకసారి మనం చేసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 7 o'clock అవుతుంది. అట్లానే ట్రాక్టర్ స్పేర్స్ కూడా వచ్చినాయి, కార్ల స్పేర్స్ వచ్చినాయి, కార్ల ఫిల్టర్లు అవి వచ్చినాయి. ఏమేమి వచ్చినాయో వివరించే ప్రయత్నం అయితే చేశాను. ఓకే, లెట్స్ గో స్టార్ట్. చూద్దాం ఏమి వచ్చినాయో. నా వెనకాల వచ్చేసి మొత్తం ఇప్పుడు జిప్ కంపెనీ ఆల్మోస్ట్ ఈరోజు మన దగ్గర వచ్చేసి జిప్ కంపెనీ ఏసీ ఫిల్టర్లు అయినా, ఎయిర్ ఫిల్టర్లు, ఆయిల్ ఫిల్టర్లు, ప్లస్ అట్లనే జాండీర్ వచ్చేసి హైడ్రాలిక్ ఫిల్టర్లు వచ్చినాయి. ఇవి ఏవేవి కంపెనీ వచ్చినాయి, ఆరు ఏ బండ్లకి వస్తాయో వివరించే ప్రయత్నం అయితే చూద్దాము. జిప్ కంపెనీ వచ్చేసి మ్యాక్సిమమ్ ఆయిల్ ఫిల్టర్ కానీ డీజిల్ ఫిల్టర్లు కానీ అంత క్వాలిటీ అయితే ఉండదు. కాకపోతే మనకు వచ్చే ఏసీ ఫిల్టర్లు కానీ, ఎయిర్ ఫిల్టర్ కానీ నెంబర్ 1 తోపు నీకు జిప్ కంపెనీలో. నేను ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తా. ఆయిల్ ఫిల్టరు డీజిల్ ఫిల్టర్ కానీ అంత నాణ్యత ఉండదు. కాకపోతే ఏసీ ఫిల్టర్కు ప్లస్ ఎయిర్ ఫిల్టర్ మాత్రం నెంబర్ 1 అని చెప్పగలుగుతా. ఎందుకంటే నేను ఎక్కువ ఇవే ప్రిఫర్ చేస్తా. ఆయిల్ ఫిల్టర్లు ఎక్కువ వచ్చేసి పుర్లోటర్ కంపెనీలు ఎక్కువ యూజ్ చేస్తాము. పాత స్టాక్ ఏమైనా ఉన్నాయి ఆయిల్ ఫిల్టర్లు కూడా, కాకపోతే ఇవే ఎక్కువ. అట్లాగే ఇప్పుడు ఇది వచ్చేది అయితే మనకు బ్రీజా ఏసీ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ అని అంటారు, ఏసీ ఫిల్టర్ అని కూడా అంటారు దీన్ని. ఇది వచ్చేసి చాలా బండ్లకు వస్తుంది. బ్రీజాకు వస్తుంది, షిఫ్ట్కి వస్తుంది, రిజ్కి వస్తుంది. రిజ్కి మాత్రం రాదు. రిజ్కి వచ్చేది ఏ బండికి మ్యాక్సిమం రాదు. ఏసీ ఫిల్టర్ మాత్రం రిజ్ బండికే వస్తుంది. ఆ బండికి వచ్చే ఏసీ ఫిల్టర్ మాత్రం వేరే బండికి అయితే రాదు. అట్లనే ఎర్టికాకు వస్తుంది, ఎస్క్రాస్కి వస్తుంది. ఇది బిగ్ సైజు ఇది ఏసీ ఫిల్టరు. ఇంట్లోనే మళ్ళీ స్మాల్ టైప్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి టైప్ 3 షిఫ్ట్, డీజరు, ఎర్టికా, టైప్ 4. ఇది టైప్ 4 వచ్చేసి ఏసీ క్యాబిన్ ఫిల్టరు. ఇది టైప్ 4 వస్తుంది. టైప్ 4 వచ్చేవరకల్లా మనకు చిన్నగా వస్తుంది క్యాబిన్ ఫిల్టరు. అలాగే ఇది దట్సన్ గో ట్రైబర్ రెండు బండ్లకు మనకు ఇది ఏసీ ఫిల్టర్, క్యాబిన్ ఫిల్టర్ వస్తుంది. అట్లాగే చూసుకున్నట్టయితే ఇనోవా క్రెస్టా. ఇనోవా వేరు, క్రెస్టా వేరు. దీనికి డిఫరెంట్ ఉంటుంది. ఇనోవా వచ్చేసి కొద్దిగా లెంత్ చిన్నగా ఉంటుంది, క్రెస్టా వచ్చేసి కొద్దిగా లెంత్ పెద్దగా ఉంటుంది. ఇనోవా క్రెస్టా క్యాబిన్ ఫిల్టర్ ఇది. అలాగే ఇది వచ్చేసి ఇందాక మనము షిఫ్ట్ వచ్చేసి పెద్దదని చూసినాం కదా, అది దాంట్లోనే షిఫ్ట్ డీజరు, బెలోనో న్యూ మోడల్కు లేటెస్ట్ మోడల్ అంటే మ్యాక్సిమమ్ 2016-17 నుంచి వెళ్ళి మ్యాక్సిమం ఇప్పటిదాకా ఇదే ఫిల్టర్ వస్తుంది. ఇప్పటిదాకా అంటే ఆల్మోస్ట్ సిఎన్జి బండ్లు కూడా ఇప్పుడు లేటెస్ట్ 24 years నుంచి వెళ్ళి ఉన్నది కదా మనకు. మోడల్ 24 దాకా ఉంది కదా. ఆ ఫిల్టర్ నుంచి వెళ్ళి కూడా మనకు ఇదే క్యాబిన్ ఫిల్టర్ ఇదే వస్తుంది. అది వచ్చేసి పెద్ద ఫిల్టర్ చూపించింది మ్యాక్సిమం 2015 బిలో వచ్చేస్తుంది. ఇది అక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా ఇదే వస్తుంది. ఈ షిఫ్ట్ డీజరు, బెలోనో న్యూ మోడల్కి ఇది క్యాబిన్ ఫిల్టరు.
అలాగే చూసినట్టయితే ఇది మైక్రాస్ అన్ని మ్యాగ్నెటిక్ ఈ బండ్లకు వస్తుంది ఏసీ ఫిల్టర్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, లెంత్ మీరు చూసినట్టయితే ఇది పెద్దగా వస్తుంది చూడండి. మ్యాక్సిమం మన దగ్గర ఆల్మోస్ట్ కార్లు అది ఏసీ క్యాబిన్ ఫిల్టర్ కానీ ఏసీ ఫిల్టర్ కానీ మినిమం మన దగ్గర మెయింటైన్ చేస్తాము. అన్ని రకాల ఈ బండి ఆ బండి అని కాదు. అలాగే ఇది వచ్చేసి టియాగో ఏసీ క్యాబిన్ ఫిల్టరు. టియాగో వచ్చేసి మనకు టియాగో పెట్రోల్ వెహికల్ అయినా డీజిల్ వెహికల్ అయినా సేమ్ వస్తుంది క్యాబిన్ ఫిల్టరు. అలాగే అయితే మనకు ఆయిల్ ఫిల్టర్ వచ్చేసరికి టియాగో డీజిల్ బండి వేరు, పెట్రోల్ బండి వేరు. డీజిల్ బండిది వచ్చేసి మనకు ఎండికో ఆయిల్ ఫిల్టర్ వస్తుంది. అలాగే పెట్రోల్ బండికి వచ్చేసి ఏమో కొద్దిగా లెంత్ పెద్దగా వస్తుంది. అలాగే మీకు ఇంతకుముందు చెప్పినట్టు నేను ఇనోవాది ఏంటంటే ఎల్లాక క్రెస్టా మీకు చూపించాను కదా, ఇప్పుడు వచ్చేసి ఇనోవా లెంత్ అనేది చిన్నగా వస్తుంది మనకు. ఈ క్రెస్టా అనేది సన్నగా కొద్దిగా పొడుగు వస్తుంది ఇనోవా క్యాబిన్ ఫిల్టరు. అదే నెక్సాన్ వచ్చేసి 2019 మోడలు. 2019 నుంచి వెళ్ళి ఆల్మోస్ట్ ఇప్పుడు ప్రజెంట్ దాకా ఇదే వస్తుంది నెక్సాన్ క్యాబిన్ ఫిల్టరు. నెక్సాన్కి వచ్చేదానికి ఇంకో దానికైతే అది నెక్సాన్ వచ్చేసి ఇప్పుడే కదా లేటెస్ట్ మోడల్లే కదా ఇప్పుడు వచ్చినాయి అన్నీ. 2019 మోడల్ 19 నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది క్యాబిన్ ఫిల్టర్లో. అలాగే హైడ్రాలిక్ ఫిల్టర్, ఇది జాండీర్ హైడ్రాలిక్ ఫిల్టర్. ఫిల్టర్లు ఏంటంటే 2 రకాలు ఉంటుంది మన దగ్గర వచ్చేది. ఒకటి ఓల్డ్ మోడల్ అని, ఒకటి లేటెస్ట్ మోడల్ అని. ఒకటేమో లెంత్ ఎక్కువ వస్తుంది, ఇదేమో లెంత్ ఎక్కువ ఉంటుంది. మీరు చూడవచ్చు ఇది హైడ్రాలిక్ ఫిల్టర్ జాండీర్ బండిది 5310 డోజర్ బండికి ఏదైతే ఉంటుందో అదేమో పెద్దగా వస్తుంది, అదేమో చిన్నగా వస్తుంది. ఏదైతే ఇంకో చిన్న బండి ఉన్నది అనుకోండి అది పెద్దగా వస్తుంది హైడ్రాలిక్ ఫిల్టర్. ఇది మెయిన్ ఏమైనా జామ్ అయిందంటే ఇక ఫిల్టరు లేచే ప్రసక్తి అయితే ఉండదు. దాని గురించి మనకి ఎప్పుడైతే ఆయిల్ ఉన్నాక కూడా మనకు హైడ్రాలిక్ లేవట్లేదంటే హైడ్రాలిక్ ప్రాబ్లం అని ఉండాలి, అలాగే లేదంటే మనకు ఫిల్టర్ ప్రాబ్లం అని ఉండాలి. మీరు చూసినట్టయితే ఇది పెద్దగా వస్తుంది చూడండి హైడ్రాలిక్ ఫిల్టర్. ఇది చాలా పెద్దగా వస్తుంది. ఇది మీకు చూసినట్టయితే పొడుగు ఉంటుంది, ఎడల్పు ఉంటుంది. అదైతే పొడుగు ఉంటుంది, సన్నగా ఉంటుంది. రెండు రకాలు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ అవే. అలాగే చూసినట్టయితే బ్రీజా, ఎలాగ మనం చెప్పుకున్నాం కదా BS6 బ్రీజా బండి. బ్రీజాకు ఎస్ క్రాస్ ఏదైతే BS6 ఉన్నాయో ఎస్ క్రాస్ బ్రీజా బండికి వచ్చేది క్యాబిన్ ఫిల్టర్. ఇవి ఏసీ ఫిల్టర్ అయినా క్యాబిన్ ఫిల్టర్ అయినా ఒక్కటేది. ఇది లేటెస్ట్ మోడల్ BS6కి వచ్చేది. అట్లాగే మీకు వెళ్ళాక నేను చెప్పినట్లయితే రిజ్ బండికి మారుతి రిజ్ ఏదైతే ఉన్నదో అది దానికి వచ్చే క్యాబిన్ ఫిల్టరు ఏ బండికి కూడా మ్యాచ్ కాదు. ఎందుకంటే ఇది పొడుగు వస్తుంది. మీకు ఒక్కసారి చూసే ప్రయత్నం అయితే చూపిస్తాను, ఒకదాన్ని తీసి. ఇదేంటంటే మారుతి బండ్లకు షిఫ్ట్కి వచ్చేది, రిజ్కి వచ్చేది, ఎట్టికకు వచ్చేది బండ్లకు మ్యాచ్ అవుతుంది. కానీ ఇది ఏమవుతుందంటే పొడుగు ఉంటుంది, మీకు పొడుగు వస్తుంది. ఈ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో మీకు పొడుగు ఉంటుంది చూడండి. ఇది మ్యాక్సిమం ఏ బండికి కూడా మ్యాచ్ కాదు, ఏ బండిది కూడా దీనికి మ్యాచ్ కాదు. మళ్ళీ ఇది క్యాబిన్ ఫిల్టరు మారుతి రిజ్. ఇది అలాగే షిఫ్ట్ వెళ్ళాక మనం చెప్పుకున్నాం కదా, షిఫ్ట్ న్యూ మోడల్ ఏసీ క్యాబిన్ ఫిల్టరు. హోండా సిటీ ఇది వచ్చేసేమో టైప్ 3. మ్యాక్సిమము హోండా సిటీలో ఒక 4 రకాల ఏసీ ఫిల్టర్, 4-5 రకాల ఏసీ ఫిల్టర్లు ఉన్నాయి. అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం మనకి ఏదైతే స్టాకు తక్కువ ఉన్నదో దాన్ని తెప్పియడం జరిగింది. ఇది వచ్చేసి హోండా సిటీ టైప్ 3 క్యాబిన్ ఫిల్టర్. ఇది కూడా మ్యాక్సిమం కొన్ని బండ్లకు సూటబుల్ అవుతుంది. యాక్చువల్ ఏంటంటే దీని విడ్త్ అనేది లెంత్ పెద్దగా వస్తుంది, అందుకని అన్నిట్లలో కూర్చోదు ఇది. యాక్చువల్లీ మన దగ్గర కొన్ని ఫిల్టర్లు వచ్చేది ఉంది, అది సాండ్రో ఎక్సెంట్. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్లు జిప్ కంపెనీలో కొన్ని షార్టేజ్ ఉన్నాయని తెప్పించిన, స్టాక్ వస్తుంది కదా అని ఇవి తెప్పించిన. ఇది వచ్చేసి సాండ్రో వచ్చేసి మనకి ఎన్ని బండ్లకు వస్తుంది అంటే ఇయాన్కి వస్తుంది, సాండ్రోకి వస్తుంది, ఎక్సెంట్ పెట్రోల్ కూడా వస్తుంది.
అట్లాగే దట్సన్ గో కూడా అదే వస్తుంది. దట్సన్ గో ఏంటంటే దానికి వచ్చే కంపెనీ నుంచి వెళ్ళి లెంత్ ఈ సైజ్ ఏదైతుందో ఇది కొంచెం పెద్దగా ఉంటుంది, అది కొంచెం చిన్నగా ఉంటుంది. ఒకసారి మీరు చూడండి. యాక్చువల్లీ నేను చాలా బండ్లకి ఇచ్చిన, అది ఒకవేళ అవైలబుల్ లేనప్పుడు నేను దట్సన్ సాండ్రో ఫిల్టరే ఇస్తాం. సాండ్రో ఫిల్టర్. అలాగే K10 ఎయిర్ ఫిల్టర్లు వచ్చేసి మనకు K సిరీస్, K10, ఆల్టో, సెలేరియో, ప్లాస్టిక్ వచ్చేసి ఫిల్టర్ మ్యాక్సిమం ఇది వస్తుంది. ఇంకొకటి మనకు అడ్వాన్స్ ఏంటంటే జిప్ కంపెనీలో మీకు ఏ ఫిల్టర్ అయితే మీకు ఉందో దాని లోపల యాక్చువల్లీ మొత్తం మనం ఫిల్టర్ తీసి చూడవలసిన అవసరం ఏమాత్రం ఉండదు. మీకు క్లియర్ కనబడుతుంది ఇది ఏ ఫిల్టర్ దీంట్లో ఉన్నది. పిక్చర్ ఏదైతుందో మీకు క్లియర్గా బయట కనబడుతుంది చూడండి. అది మనకు మెయిన్ ఇంపార్టెంట్ దీంట్లో వచ్చేది. అన్న చెప్పే, ఇది వచ్చేసి గ్రాండ్ i10. ఇది ఎయిర్ ఫిల్టర్ మనకు మీరు చూడొచ్చు. గ్రాండ్ i10కు మనకి వెళ్ళాక వచ్చే K సిరీస్ దానికి డిఫరెంట్ ఏంటంటే ఇది హైట్ ఎక్కువ ఉంటుంది, అది కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. లెంత్లో కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఎక్సెంట్లో కూడా గ్రాండ్ i10లో కూడా 3-4 రకాల ఎయిర్ ఫిల్టర్లు ఉంటుంది. ఇదేమో పొడుగ్గా వస్తుంది, ఇంకోటేమో ఎడల్పుగా వస్తుంది. ఇది వచ్చేసి మనకు గ్రాండ్ i10కు వస్తుంది డీజిల్ బండికి, అలాగే ఎక్సెంట్కు, రెండిటికి ఇవే ఫిల్టర్లు మ్యాచ్ అవుతుంది. ఇలాగ మనం చెప్పుకున్నట్టు K సిరీస్, స్టీలియో, ఆల్టో, K10, సెలేరియో ఇన్ని బండ్లకు ఒకటే ఎయిర్ ఫిల్టర్లు వస్తుంది. అలాగే ఎక్స్ప్రెస్సో వచ్చేసి మనకు ఒకటే బండికి వస్తుంది. ఎక్స్ప్రెస్సో వేరే దానికి ఏ దానికి మ్యాక్సిమం మ్యాచ్ అయితే కాదు. ఎక్స్ప్రెస్సో ఎయిర్ ఫిల్టర్ మాత్రం ఒకటే దానికి వస్తుంది. కొంచెం మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తా. ఎక్స్ప్రెస్కు వచ్చేసి ఒక్కసారి చూడండి, మీకు ఈ మధ్యలో ఏదైతే విడితే ఇది గ్యాప్ వస్తుంది, ఇది లెంత్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే దాంట్లో ఊడ్చుంటుంది, అది వేరే ఫిల్టర్కు చాలా తక్కువ. అట్లాగనే మళ్ళీ ఇంకోటి ఎర్టిగాకు, వ్యాగనార్ కూడా ఫిల్టరు అది లెంత్ ఎక్కువ ఉంటుంది, దానికి ఇక్కడ గ్యాప్ ఉంటుంది. చూడండి మీరు మ్యాక్సిమం ఆల్మోస్ట్ కార్లు మనకు అవైలబుల్ ఉంటాయి ఫిల్టర్లు. ఒక్క కార్ అని కాదు, చాలా కార్లు, అన్ని కంపెనీల కార్లు ఆల్మోస్ట్ మన దగ్గర ఎయిర్ ఫిల్టర్లు కానీ, ఏసీ ఫిల్టర్లు కానీ, ఆయిల్ ఫిల్టర్లు కానీ మ్యాక్సిమం మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. అట్లాగే వచ్చేసి ఈకోస్పోర్ట్ ఎయిర్ ఫిల్టర్. అది ఈకోస్పోర్ట్ ఎయిర్ ఫిల్టర్ అంటే 2 రకాలు ఉన్నది అందులో. మళ్ళీ ఈకోస్పోర్ట్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇది టైప్ 2 వస్తుంది, 2017 మోడలు. పెట్రోల్ బండి, డీజిల్ బండి 2 మ్యాచ్ అవుతుంది. ఇది రెండింటికి వస్తుంది. అలాగే మళ్ళీ ఇంకోటి విడుతూ పెద్ద ఉంటుంది. ఇంకో బండికి ఏంటంటే మీకు ఇది ఇప్పుడు 3 లైన్లు ఉన్నది కదా, దానికి ఇంకో 2 లైన్లు ఉంటుంది. ఇది చిన్న ఫిల్టరు, అది కొంచెం సైజు పెద్దగా వస్తుంది. డిఫరెంట్ ఈ యాంగిల్లోనే వస్తుంది. ఆల్మోస్ట్ మీరు చూసినట్టు ఇదే యాంగిల్లో వస్తుంది, కొంచెం విడుతూ పెద్దగా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్కువ పోయేది క్యాబిన్ ఫిల్టర్లు, ఇవి ఈ షిఫ్ట్యే ఎక్కువ పోతాయి. షిఫ్ట్కి ఎందుకంటే ఎక్కువ ఒకటేసారి 30-40 క్యాబిన్ ఫిల్టర్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే ఇది ఒక్క బండికి కాదు కదా మ్యాచ్ అయ్యేది. షిఫ్ట్కి వస్తుంది, షిఫ్ట్ డీజర్కి వస్తుంది, బ్రీజర్కి వస్తుంది, ఎక్స్ప్రెస్కి ఎస్క్రాస్కి వస్తుంది, ఎర్టిగాకి వస్తుంది. చాలా బండ్లకు మనకు అవైలబుల్ వస్తుంది కనుక అవి ఎప్పుడు మన దగ్గర ఎక్కువ స్టాక్ ఉంటుంది. అట్లాగే వచ్చేసి నెక్సన్ పెట్రోల్ ఫిల్టర్. నెక్సన్ది పెట్రోల్ ఎయిర్ ఫిల్టర్. ఇది చూడవచ్చు మీరు. ఈ పిక్చర్ మీకు కనబడుతుంది ఎలా ఉందో. అలాగే మీకు దీన్ని మాత్రం తీపిచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. నెక్సన్ వచ్చేసి మనకు లేటెస్ట్ మోడల్ కనుక ఇది జాలీ టైప్లో వస్తుంది. ఒక్కసారి చూడండి మీరు. కింద సిలిండర్ పైప్ డాక్టర్ది కనెక్షన్ ఉంటుంది, చిన్న జాకెట్ ఇది అయిపోయింది. ఇంకోటి ఓరింగ్లు కూడా ఇవ్వాలి. ఓరింగ్లు ఉంటాయి కదా చిన్న పెద్ద పైప్ కూడా ఓరింగ్లు ఎక్స్ట్రా పడదు. చిన్న దానికి ఉరికి రావాలి మళ్ళీ అప్పుడప్పుడు.
వచ్చిందా దీనికి ఇచ్చేది? దానికి ఏం రాదు, దీనికి రావు. అవసరం లేదు దానికి. ఇంకోటి ఇచ్చేసి ఎంత 220. తిన్నాను లేదన్నా చేసుకోవాలి. ఏదైనా నడుస్తున్నాయి. ఇక్కడ లోపల చేస్తున్నాం, జిమ్లో పెట్టు. ఇక అట్లాగే మనకు వచ్చేసి I20 వర్ణది వచ్చేసి టైమింగ్ పుల్. ఇది ఏదైతే మనం బెల్ట్లోకి వేస్తామో ఈ I20కి వచ్చేది వర్ణ కొన్ని బండ్లకు మ్యాచ్ అవుతుంది. మీకు ప్లాస్టిక్ మీరు చూడొచ్చు, ప్లాస్టిక్ వచ్చేసి వర్ణ బండికి ప్లస్ I20కి కొన్ని బండ్లకు ఉన్నాయి, బండ్లకి మ్యాచ్ అవుతుంది. ఇది వచ్చేసి టెన్షనరీ పుల్లీలు. అలాగే షిఫ్ట్ది యాజ్ ఇట్ ఈజ్ షిఫ్ట్ కూడా అట్లా వస్తుంది. షిఫ్ట్ వచ్చేసి మనకు షిఫ్ట్కి మహేంద్ర మ్యాక్సిమోకి వస్తుంది, షిఫ్ట్కి వస్తుంది. మీరు చూడవచ్చు దీంట్లో మాత్రం 4 టైప్లో అయితే లేదు. పెట్రోల్ వచ్చేసి మనకు ఐరన్ టైప్లో వస్తుంది. డీజిల్ బండికి వచ్చేసి మీకు చూడవచ్చు ఇది టెన్షనరీ పుల్లి ప్లాస్టిక్ టైప్లో వస్తుంది. మహేంద్ర మ్యాక్సిమోకు షిఫ్ట్కు రెండింటికి కలిసి ఒకటే ఫిల్టర్ వస్తుంది. అలాగే దర్శన్ గో వచ్చేసి మైక్రా పెట్రోల్ దర్శన్ గో రెండింటికి ఎయిర్ ఫిల్టర్ ఇది మ్యాచ్ అవుతుంది. మీరు చూడండి ఈ 2 బండ్లకు ఇది 2 ఒకటే ఎయిర్ ఫిల్టరు. దర్శన్ ఇది ఏంటంటే సన్నగా వస్తుంది, మీకు రెడ్ కలర్లో కూడా ఎల్లో కలర్లో కూడా ఫిల్టర్ మీకు కనబడుతుంది దీంట్లో వచ్చేసి. అట్లాగే ఎంపీఎఫ్ వచ్చేసి కారు వచ్చేసి మీకు తెలుసు, కార్ అంటే 800 ఎంపీఎఫ్ ఫిల్టర్. దీంట్లో 2 టైప్లో ఉంటుంది. మీకు ఏదైతే మీకు ఇది పిక్చర్ అయితే కనబడుతుందో ఇంకోటి అయితేనేమో మధ్యలో గ్యాప్ వస్తుంది. మీకు బయటికి తీసి వివరించే ప్రయత్నం చేద్దాము. ఇది టైప్ 2. టైప్ 1 వచ్చేసి మనకి ఏంటంటే ఈ మధ్యలో ఏదైతుందో దీంట్లో గ్యాప్ వచ్చేస్తుంది, మధ్యలో గ్యాప్ ఉంటుంది. ఇదే మొత్తం ఫీల్ ఉంటుంది. ఎంపీఎఫ్ ఫిల్టరు కార్ అనేది 2 రకాలు ఉంటుంది అనమాట ఎయిర్ ఫిల్టర్లు. ఇది ఒకటేమో ఫుల్ ఫామ్గా ఉంటుంది, ఇంకోటేమో మధ్యలో గ్యాప్ వస్తుంది. ఎంపీఎఫ్ ఫిల్టర్ అని వస్తుంది కార్ ఇది. అట్లానే వర్ణ వచ్చేసి మనకు వర్ణ ఫ్లూడిక్ ఇది వచ్చేసి ఇది పెట్రోల్ బండికి వస్తుంది, డీజిల్ బండికి వస్తుంది. CRDI వర్ణలో వచ్చేసి 3 రకాల ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి మనకు. ఇది వచ్చేసి యాస్టీస్ ఇది డబ్బా టైపులోనే ఉంది కదా, దీంట్లోనే మళ్ళీ మనకు ఎడల్పు వస్తుంది. నయ్యే బోలో మీరు నిన్న రాలేదు తీసేసిన. ఓకే అట్లనే ఇందులో మనకు CRDI వచ్చేసి 3 రకాల వర్ణకు 3 రకాలు ఉంటాయి. ఇది డబ్బా టైప్లో అయితే ఉన్నది కదా, దీంట్లోనే కొంచెం విడుతు అంటే లెంత్ కొద్దిగా పెద్దగా వస్తుంది. అది పెట్రోల్కి వస్తుంది, డీజిల్కి వస్తుంది. ఇది CRDIకి వస్తుంది ఎయిర్ ఫిల్టర్ చూడండి. మళ్ళీ I20కి వచ్చే వరకైనా కటింగ్ ఉంటుంది, మధ్యలో కొంచెం మూల కటింగ్ వస్తుంది. అది మళ్ళీ వర్ణ బండికి కూడా ఇంకోటి వెడల్పు ఉంటుంది, దాంట్లో కూడా లైట్గా కటింగ్ వస్తుంది. ఇన్ని రకాల ఎయిర్ ఫిల్టర్లు ఉంటాయి. 1 2 అనేది 1 బండి 2 బండి కాదు, చాలా ఎయిర్ ఫిల్టర్లు ఉంటుంది. ఒక్కొక్క బండికి ఒక్కొక్క మోడల్ ఎయిర్ ఫిల్టర్ ఇస్తుంది. అలాగే అందుకే ఇంత ముందు చెప్పినట్టు మనకు ఈకో స్పోర్ట్ అని చెప్పినాయి కదా, ఈకో స్పోర్ట్ వెళ్ళాక మనం ఒక ఎయిర్ ఫిల్టర్ చూపించినాం కదా, ఇది వచ్చేసి అది టైప్ 1 అని, ఇది ఒక టైప్. 2 టైప్లో మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇది చూడండి అదొక టైపు, ఇదొక టైపు, 2 టైపులు మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. అలాగే స్పార్క్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. స్పార్క్ వచ్చేది వేరే బండికి అయితే రాదు మ్యాక్సిమము, ఇది ఒకదాని లెక్కనే ఉంటుంది. స్పార్క్ వచ్చేసి వేరే బండికి అయితే రాదు. ఇది చూడండి ఇది కొద్దిగా డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది.
ఏసీ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని కార్లు అవైలబుల్ ఉంటుందండి. మీకు ఎయిర్ ఫిల్టర్ మాత్రం తగ్గేదే లేదు. ఏదైనా లేకపోయినా మళ్ళీ మనం ఎమ్మటే రాసుకొని తెప్పించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. ఒకసారి మన దగ్గర లేకపోతే ఇంకోసారి మ్యాక్సిమం వచ్చినప్పుడు మాత్రం ఉండే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాము. అలాగే ఇది డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది చూడండి. లోగోన్ ఇది లోగోన్కి వచ్చే ఫిల్టర్ అయితే ఏదానికి కూడా కాదు. లోగోన్కి వచ్చేసి పెట్రోల్ డీజిల్ రెండు వేరే ఉంటుంది. లోగోన్ పెట్రోల్ ఫిల్టర్ ఇది గుడ్డ ఆకారంలో ఉంటుంది చూడండి. ఇది డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది చూడండి. లోగోన్ పెట్రోల్ ఫిల్టర్ ఇది. సేమ్ ఇది కూడా ₹350 received on phone pay. వచ్చినాయి టీవీఎస్ బోల్ట్, సెంటర్ బోల్ట్లు, బెడ్ బోల్ట్లు, ఇవన్నీ టీవీఎస్ కంపెనీ చాలా బోల్ట్లు వచ్చినాయి ఇప్పటిదాకా. అట్లాగే ట్రాక్టర్ సామాన్లు కూడా చాలా వచ్చినాయి. ఇక లెంత్ ఎక్కువైపోతుంది ఈ వీడియో తీయడానికైతే. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్ చూడలోనికి మాత్రం ఖచ్చితంగా నా వీడియో ఫార్వర్డ్ చేయండి. మన దగ్గర చాలా మటుకు కార్లు, జేసీబీలు, ఇటాచీలు, బ్రేక్ ప్యాడ్లు, లైనర్స్ ఆల్మోస్ట్ చాలా మటుకు మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. ఈ వీడియో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది మన దగ్గర కాల్స్ వస్తున్నాయి, అన్న మీ దగ్గర ఏమేమి ఫిల్టర్. మన వీడియో చూసి కూడా చాలామంది నా షాప్కి వచ్చి సామాన్ తీసుకుపోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచి వెళ్ళి కూడా మనకు ఫోన్లు వస్తున్నాయి, అన్న మీది షాపు పెద్దగా ఉంది, అన్ని సామాన్లు దొరుకుతున్నాయి అన్న అని కూడా చాలామంది చెప్పేసి మన దగ్గరకు వచ్చి తీసుకోపోవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు. మీ ఆశీస్సులు కానీ మీ హెల్పింగ్ కానీ నాకు ఖచ్చితంగా అవసరం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.